తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు యూత్ హార్ట్ థ్రబ్గా గుర్తింపు పొందిన హీరో తరుణ్ తన ప్రేమ కథా చిత్రాలతో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు. ఆయన నటించిన చిరుజల్లు సినిమా 2001లో విడుదలై మంచి విజయం సాధించింది. శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీచా పలాడ్ కథానాయికగా నటించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ముఖ్య పాత్రలో మెప్పించారు. వందే మాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో పాటు నువ్వే కావాలి వంటి హిట్ సినిమాల్లో రీచా తరుణ్ జోడీ ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసింది. తెలుగులో రీచా చేసిన సినిమాల సంఖ్య తక్కువే అయినా ఆమె అందం, సహజ నటనకు మంచి క్రేజ్ ఏర్పడింది. తరువాత ఆమె హోలీ, నా మనసిస్తారా, పెళ్ళం పిచ్చోడు వంటి చిత్రాల్లో కనిపించిన మొదటి సినిమాల స్థాయిలో విజయాలు దక్కలేదు. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. 2011లో వ్యాపారవేత్త ఇమాన్స్ బజాజ్ను వివాహం చేసుకున్న రీచా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండింది. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. కానీ 2018లో ఖాన్ నెంబర్ 1 సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె సీరియల్స్ మరియు ఓటీటీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండే రీచా ఇటీవలే షేర్ చేసిన ఫొటోస్ చూసి ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. గ్లామర్లో ఏమాత్రమూ తగ్గలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తక్కువ సినిమాలతోనే గుర్తింపు పొందిన నటీమణుల్లో రీచా పలాడ్ ఒకరు. ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఆమెకి మంచి గుర్తింపు ఉన్నట్లు సోషల్ మీడియా రెస్పాన్స్ చూస్తే అర్థమవుతోంది.